Okay, next problem, integral 0 to pi by 2 sin power 4x cos power 5x dx. సో ఇక్కడ సైన్ పవర్ని మనం mగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో m అనేది 4 ఈవెన్ నెంబర్. సో కాస్ పవర్ని nగా ట్రీట్ చేస్తుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది ఆడ్. n అనేది ఆడ్ అయితే mతో పని లేకుండా n అనేది ఆడ్ అయితే దీనికి సంబంధించి సపరేట్ ఫార్ములా మనకుంది. సో ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. n-1 బై m ప్లస్ n, n-3 బై m ప్లస్ n మైనస్ 2 అండ్ సో ఆన్. ఇలా రాసుకుంటూ వెళ్తే చివరికి మనకి 1 బై m ప్లస్ 1. సో ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకోవాలంటే m అనేది మనకి ఎలా అయినా ఉండొచ్చు. m ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు. సో దీంతో మనకు పని లేదు, ఇది ఎలాగైనా ఉండొచ్చు. పర్టికులర్గా n అనేది ఆడ్ నెంబర్ అయితే అప్పుడు మనం ఫార్ములా ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, n అనేది ఆడ్ నెంబర్, 1 కాకుండా వేరే ఆడ్ నెంబర్ అంటే 3, 5, 7, 9 అట్లా ఏదైనా కానీ. సో ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో n-1 అంటే 5 మైనస్ 1 బై 5 ప్లస్ 4. నెక్స్ట్ 5 మైనస్ 3 బై 5 ప్లస్ 4 మైనస్ 2. సో ఇలా రాస్తూ వెళ్ళేటప్పుడు మనకి న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ 0 లేక నెగిటివ్ నెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ పొజిషన్లో మనం సిరీస్ రాయటం ఆపేసి ఈ టర్మ్ని మనం నోట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సో ఇక్కడ మనం చూస్తే 5 మైనస్ 3 అంటే 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తే ఏం రాసుకోవాలి? 5 మైనస్ 5 అంటే న్యూమరేటర్లో 0 వస్తుంది. సో అలా రాకూడదు. అలా 0 కానీ నెగిటివ్స్ కానీ వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని అంతటితో ఆపేయాలి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో చివరిగా ఈ టర్మ్ని మనం నోట్ చేసుకోవాలి. n అనేది ఆడ్ నెంబర్ అయితే. ఓకే, m ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు. పర్టికులర్గా n అనేది ఆడ్ అయితే ఫార్ములా ఇది. ఓకే, సో నెక్స్ట్ మనకి 5 మైనస్ 5 అంటే 0 వస్తుంది. సో దాన్ని మనం రాయకూడదు. సో రిమైనింగ్ ఇది 1 బై m ప్లస్ 1. m అంటే 4 ప్లస్ 1. సో 5 మైనస్ 1 4 బై 9, 5 మైనస్ 3 2, 5 ప్లస్ 4 9 మైనస్ 2 7. సో 1 బై 5. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు. సో మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 4 2 8 బై 9 7 63, 63 5 5 60 300, 5 3 15. 8 by 315 is the answer. Okay, thank you.